ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. నాన్న నాన్న. అమ్మ చామంతి వచ్చేసారమ్మా? ఇంతకు ముందే వచ్చాం నాన్న. ఇప్పుడే గెస్ట్ హౌస్ లో దిగాము. అమ్మా మనం ఎలాగైనా రాజుగారికి రాణివారికి ఆబ్దికం చేయాలమ్మా. వెంటనే రాజుగారు రాణిగారి ఫోటోలు తీసుకుని సముద్రం దగ్గరికి వచ్చేయమ్మా. అలాగే నాన్న, ఇప్పుడే వస్తాను. జాగ్రత్త తల్లి, నేను వచ్చిన విషయం ఎవరికీ తెలియకూడదు. అలాగే నువ్వు నా దగ్గరికి వస్తున్న విషయం కూడా ఎవ్వరికీ తెలియకపోవడమే మంచిది. సరే నాన్న, ఎవరికి తెలియకుండానే ఇప్పుడే బయలుదేరి వచ్చేస్తాను. సరేనమ్మా, నీకోసం ఇక్కడ సముద్రం దగ్గర ఎదురు చూస్తూ ఉంటాను. అలాగే నాన్న. జాగ్రత్త తల్లి. అయ్యో, ఇప్పుడు ఎలా వెళ్ళాలి? ఇక్కడ పనివాళ్ళు ఎవరూ లేరు. నేను కనిపించలేదంటే అమ్మగారు ఊరుకోరు. కానీ నాన్న అక్కడ ఎదురు చూస్తూ ఉంటాడే, వెళ్ళక తప్పదు. సరే, ఏదైతే అదైంది. రాజుగారికి రాణిగారికి అబ్దికం చేసి వాళ్ళ రుణం తీర్చుకోవడమే ముఖ్యం. ఆగు. డ్రైవర్ బాబు, నువ్వా? ఎవరు అనుకొని భయపడ్డాను. ఎందుకు భయం? అంటే హఠాత్తుగా పిలిస్తే ఎందుకు పిలిచారో అని భయపడరా? ఏంటి, ఎక్కడికో బయలుదేరావు?
ఇది అబ్బా పూజకు సంబంధించినవన్నీ కొనాలి కదా బాబు. అవి తీసుకురావడానికే వెళ్తున్నాను. నువ్వు ఈ ఊర్లో పూజ సామాగ్రి కొనడానికి వెళ్తున్నావు, అది నేను నమ్మాలి. అంటే అంటే నేను అబద్ధం చెప్తున్నాను అనుకుంటున్నారా? నువ్వు చెప్పేది అబద్ధం. అబద్ధం ఏంటి అబద్ధం? మరి అబద్ధం కాకపోతే ఎక్కడికి వెళ్తున్నావు? ఏం తీసుకెళ్తున్నావు? చెప్పాను కదా బాబు, పూజ సామాగ్రి కొనడానికి వెళ్తున్నానని. పూజ సామాగ్రి కొనడానికి ఇదేమైనా మనూరా? ఆ ఊర్లోనే నీకు పూర్తిగా తెలీదు. అమీర్పేట మార్కెట్లో ఉంటే ఎక్కడున్నాం బాబు అని అడిగావు, గుర్తుందా? అలాంటిది నువ్విక్కడ ఒంటరిగా షాపింగ్ చేయడానికి వెళ్తున్నావు, అది నేను నమ్మాలి. అసలు ఇక్కడ నీకేం తెలుసని వెళ్తున్నావు? తెలియకపోయినా బయటకు వెళ్ళి అడిగితే ఎవరో ఒకరు చెప్తారు కదా బాబు. ఏమంత ఇబ్బంది? నేనున్నాను కదా, అడిగితే నేను వస్తాను కదా. జాగ్రత్త తల్లి, నేను వచ్చిన విషయం ఎవరికీ తెలియకూడదు. నువ్వు నా దగ్గరికి వస్తున్న విషయం కూడా ఎవ్వరికీ తెలియకపోవడమే మంచిది. నువ్వెందుకులే బాబు, నేను వెళ్ళి తీసుకొస్తాను. ఊరు గాని ఊర్లో నువ్వు ఎక్కడైనా దారి తప్పిపోతే ఆ తరువాత వీధి వీధి వెతకాల్సింది నేనే. పద, నేను వస్తాను. చామాగు. అదేంటి చేతిలో? బాబు, ఈ చీర చిరిగిపోయింది. అక్కడ టైలర్ ఎవరైనా ఉంటే కుట్టించుకుందామని. ఓ అవునా, సరే పద. అయ్యో, ఇప్పుడు డ్రైవర్ బాబుని వద్దని చెప్పలేను, కానీ డ్రైవర్ బాబుని కాదని నాన్నని ఎలా కలవాలి? అరే చామ్, ఏంటి అక్కడే ఆగిపోయావు? రా. వస్తున్నాను డ్రైవర్ బాబు. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.